ఈ ప్రేమ పెళ్లి ట్రాష్ ఏం లేకుండా సింపుల్గా శోభనం చేసుకుందాం అంటున్నా. నిన్న ఆటోలో పంపించడానికా నేను ఇంత దూరం వచ్చింది? రా. నేను రానని చెప్పాను కదా. నేను ఊరుకోనుగా. హలో మేడం. ఏయ్, డోర్ ఎందుకు వేస్తున్నావు? Come on, baby. Hey, cool. Come on. Come on, baby. Come on, please. Hey. Okay. Welcome. వెల్కమ్. అలా చూడు, పాపం ఆ పూల పాన్పు మన కోసం ఎలా ఎదురు చూస్తుందో. త్వరగా పద. ఇలాంటి ఆనందం కోసం రాజ్యాలే పోగొట్టుకున్నారు. అలాంటి ఆనందం నీకు 4 అడుగుల దూరంలో ఉంది. ఇంకా ఆలోచిస్తామే? రా. కమాన్. ప్లీజ్ నన్ను వదిలే. ఆ మాట తప్ప ఇంకేదైనా చెప్పు. ఒక్కసారి ఫిక్స్ అయ్యాక ఈ శృతి కాంప్రమైజ్ అవ్వదు. అది టెండర్ అయినా, నీలాంటి వండర్ అయినా. కమాన్ బేబీ, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. నా మనసేం బాలేదు, నాకు కొంచెం టైం కావాలి. అది అలా చెప్పు. అడగగానే మంచం మీదకి వచ్చేయటానికి నువ్వు పరిమళవి కాదుగా. నేను అర్థం చేసుకోగలను. తీసుకో, కావలసినంత టైం తీసుకో. కానీ ఆ మంచం మీద పువ్వులు వాడిపోయే లోపే నువ్వెంత ఆలోచించుకున్నా నాకు ఓకే. పరాయి మగాడితో ఇలాంటి ఏకాంత ప్రదేశంలో అలాంటి పనంటే కష్టమే. కానీ నేను నీతో పరాయి వాళ్ళగా ఎన్నడన్నా ప్రవర్తించానా? కలిసి తిన్నాం, కలిసి తిరిగాం, ఇదే గెస్ట్ హౌస్ లో కలిసి పడుకున్నాం. ఐ మీన్ వేరువేరుగా. నువ్వు నాకు కొత్త కాదు, నేను నీకు కొత్త కాదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నీ మైండ్ కూడా ఓకే అంటుంది. ఫైనల్ డెసిషన్ మాత్రం నాదే అనుకో. కాకపోతే నువ్వు ఆలోచించే నిర్ణయం తీసుకున్నావనే సాటిస్ఫాక్షన్ నీకు ఉండాలిగా. అందుకే త్వరగా ఆలోచించుకొని ఫ్రెష్ అయ్యి అదిగో ఆ పూల మధ్యలో నువ్వు ఒక పూల సిద్ధంగా ఉండు. ఈలోపు నా ప్రిపరేషన్లో నేనుంటాను. ఓకే, బాయ్. శ్వేత, ఇదిగో ఈ మనసుందే చాలా చంచల స్వభావం కలది. నేనటు వెళ్ళగానే నీకిటు వెళ్ళాలి అనిపిస్తుంది. ఆ ఛాన్స్ లేదనుకో, బుద్ధిగా మన విషయం గురించే ఆలోచిస్తావు. అందుకే సారీ ఫర్ ద ట్రబుల్. బాయ్. నేను షాపింగ్ చేసుకొస్తా. ఐ విల్ బి బ్యాక్ సూన్. బాయ్. నేనటు వెళ్ళగానే నీకిటు వెళ్ళాలి అనిపిస్తుంది. ఆ ఛాన్స్ లేదనుకో, మన విషయం గురించే ఆలోచిస్తావు. ఆగు. ఆగు. ఎక్కడికి? లోపలికి వెళ్ళు.
ఏ ఆగు ప్లీజ్. వెళ్ళు. ఏ నీ మొహంలో ఆనందం చూస్తుంటే చెప్పిన పని చేసినట్టుంది. మన ప్లాన్ సక్సెస్ అయిందా? సక్సెస్ కాలేదక్క, కాబోతుంది. అంటే మంచి ప్లాన్ వేశాను. ఇంకా ప్లాన్ వేసే దగ్గరే ఉన్నావా? నేను పొద్దున పెళ్ళింది రాత్రి, నువ్వు చెప్పు. అప్పుడే ప్లాన్ వేసాడు, సక్సెస్ అయిపోయి అన్ని జరిగిపోతాయి. రేయ్, నిన్నటికి ఈ రోజుకు మధ్య ఎన్ని గంటలు గడిచిపోయాయి? ఆ టైం సరిపోలేదా నీకు? కార్తీక్ గడేం చెప్పడం గుర్తుందిగా, పెళ్ళవగానే వాడి నెక్స్ట్ టార్గెట్ మనమే. ఇలా నువ్వు ప్లాన్ వేసుకుంటూ కూర్చుంటే వాడు చెయ్యాలనుకున్న చేసి వెళ్ళిపోతాడు. ఆ అవకాశం వాడికి ఇవ్వకూడదంటే మనం ఎంత ఫాస్ట్ గా ఉండాలో అర్థం చేసుకో. అంత ఫాస్ట్ గా వెళ్ళి ఒకసారి పడ్డాం, మళ్ళీ ఈసారి పడితే లేవలేం. అందుకే పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాను. ఆహా. ఇంతకీ నువ్వు వేసిన ఆ గొప్ప ప్లాన్ ఏంటో? బాంబే నుండి బాంబ్ స్పెషలిస్ట్ తప్పిస్తున్నాను. పెళ్ళైన ఆనందంలో కార్తీక్ పూజ కారులో ఏ షాపింగ్కో బయలుదేరతారు, కానీ తిరుగురారు. అట్నుండటే పైలోకాలకు వెళ్ళిపోతారు. ఒరేయ్, పూజ నాశనం చెయ్యాలి అంటే అర్థం దాన్ని చంపమని కాదురా. అది చస్తే గోడ మీద ఫోటోలో అయినా అది నవ్వుతూనే ఉంటుంది. దాని మొహంలో నవ్వు నా కంట పడకూడదు. నన్ను ఎదిరించినందుకు ఇది ఫలితం అని తెలిసేలా అది నా కళ్ళ ముందు తిరగాలి. ఆ కార్తీక్ గాడు కట్టిన తాళి ఇచ్చిన ముత్తైతనంతో కాదు, ముండమోపితనంతో. అదిరా నాకు కావాల్సింది. నన్ను కాదని కట్టిన ఆ తాళి ఎక్కువ రోజులు దాని మెళ్ళో ఉండకూడదు. అంటే ఆ కార్తీక్ గాడు ఉండకూడదు. పెళ్లి కాకుండానే తల్లైంది. పెళ్ళవ్వగానే ఏ ఆనందం దానికి దొరకకుండానే ఆ పసుపు తాడు ఉండకూడదు. దాన్ని కట్టిన వాడు ఉండకూడదు. ఇదే నేను దానికి విధించే శిక్ష. ఆ కార్తీక్ గాడు బ్రతకూడదు. వాడి సంగతి చూడరా, వాడి సంగతి చూడు. సార్, కొరియర్ ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఏంటన్నది? అదే అర్థం కావట్లేదమ్మా. ఫ్రమ్ అడ్రస్ కూడా లేదు. ఏంటన్నది? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏంటి నా కంగారు? ఏవో ఫోటోల్లో ఉన్నాయి. అది శ్వేత తాలూకు ఫోటోలమ్మా. శ్వేత ఫోటోలా? ఇటువంటి చూసి అది కాదమ్మా.
ఏంటమ్మా వీటిని చూసేది? ఇది ఆ పూజ పని. దాని శాడిజానికి అంతే లేకుండా పోయింది. నిన్ను ఇలా ఏడిపించాలని అది ఈ ఫోటోలను పంపించింది. పోనీలే అని ఊరుకుంటుంటే దానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎందుకమ్మా ఏడుస్తావు? చాలమ్మా, జీవితాంతం ఏడుస్తూనే గడిపావు. ఇప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చున్నా. నీ కన్నీళ్ళకు కరిగిపోయి కార్తీక్ తిరిగి రాడమ్మా. రాలేడు కూడా. పూజకు పసుపు తాడు కట్టాననుకుని తన మెడలో తానే ఉరితాడు బిగించుకున్నాడు. హ, ఇంకా తన గురించి బాధపడతావేంటమ్మా? హలో హలో మావయ్య, ఏంటి ఫోటోలు తగలు పెడుతున్నారా? ఏంటి మావయ్య మీరు? శుభకార్యానికి సంబంధించిన ఫోటోలు అలా తగలబెట్టొచ్చా? నువ్వు అసలు మనిషివేనా? ఏంటి శాడిజం? నువ్వు కోరుకున్నట్టుగా కార్తీక్ని పెళ్లి చేసుకున్నావు. మళ్ళీ ఈ ఫోటోలు ఎందుకు పంపించావు? పాపం చందు మీరు పెళ్లి మిస్ అయ్యారు కదా, చూస్తారని. చాలు పూజ, చాలు. చందుని ఏడిపించింది చాలు. ఇంకా తన్ని ఏడిపించాలని చూడకు. మరి నేనేడిస్తే చూడాలనుకున్నారు కదా మావయ్య. కూతురు కొన్యాయం, కోడలు కొన్యాయమా? జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. నేను వదిలినా కార్తీక్ జ్ఞాపకాలు చందును వదలవుగా. అదే మా పెళ్లి ఫోటో ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టావనుకో, మెల్లమెల్లగా కార్తీక్ తనకు దక్కడు అని అర్థం చేసుకుని తన బ్రతుకు తను బ్రతుకుతుంది. అందుకే ఫోటోలు పంపించాను. మీరేమో ఆ ఫోటోలు తగలబెట్టేశారు. ఫోటోలు తగలబెట్టారు ఓకే, మరి ఆ ఫోటోల్ని మీ కళ్ళు చూశాయి. అవి అందులో ఉండిపోతాయి. మీ మెదడులో ముద్ర పడిపోతుంది. ఫోటోలు తగలబెట్టగలిగారు గాని క్షణం క్షణం గుర్తు చేసే ఆ కళ్ళని మీ మెదడుని ఏం చేస్తారు? పూజ, నిన్ను నీతో మాట్లాడినా పాపమే. వీడొచ్చేలోపు ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి.
తప్పించుకున్నా వాడింతటితో వదలడు. నా కుటుంబం పరువు తీయాలని చూస్తాడు. నా ప్రాణం పోయినా పర్వాలేదు గాని నా కుటుంబం పరువు పోకూడదు. కానీ ఎలా? వీడి నుంచి తప్పించుకోవడం ఎలా? భగవంతుడా, నాకేదైనా దారి చూపించు. ఎస్, చంపేస్తే? అవును, నన్ను నా కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటే వాడు బ్రతకూడదు. మానం కాపాడుకోవడానికి ప్రాణం తీసి జైలుకు పోయినా అదేం తప్పు కాదు. ప్రాణం పోయినా పర్వాలేదనుకున్నప్పుడు ఆ ప్రాణం ఏదో వాడిదే తీస్తే పోలా? నేను పోయినా నాలాంటి వాళ్ళనెంతో మందిని వాడిలా బలి తీసుకుంటాడు. మళ్ళీ నాలాగా ఏ ఆడపిల్ల కష్టపడకూడదు అంటే బతకూడదు. వాడు బతకూడదు. వెల్కమ్ వెల్కమ్. అరే, ఇంకా రెడీ కాలేదా? ఎంతసేపు ఆలోచిస్తావు చెప్పు. శ్వేత, చెప్పానుగా, నువ్వెంత ఆలోచించినా ఫైనల్ డెసిషన్ నాదే అని. ఈరోజు ఆ పూల మధ్యన నువ్వు నలిగిపోక తప్పదు. అదేంటో శ్వేత, ఇన్ని రోజులు ఆగలిగాను కానీ ఈ కాసేపు ఆగలేకపోతున్నాను. రేప్ చేసేద్దామా అనిపిస్తోంది.
కానీ నా మనసుకి నేను సర్ది చెప్పుకున్నాను. తప్పు, అలా చెయ్యకూడదు, శ్వేత చాలా మంచిది, నీ బాధను అర్థం చేసుకుని ఒప్పుకుంటుంది అని సర్ది చెప్పాను. ఒప్పుకుంటావు కదూ? ఏంటి కత్తి పట్టుకొని తిరుగుతున్నావు? ఓ, ఆకలేసిందా? యాపిల్ కట్ చేద్దామా? ఇలాంటి సమయంలో తిండి తినాలి కానీ పళ్ళు తింటే ఎలా? నీకోసం వేడి వేడిగా బిర్యానీ ఎదురు చూస్తుంటే యాపిల్ ముక్కలు ఎందుకు చెప్పు? త్వరగా ఫ్రెష్ అయి రెడీ అయితే కలిసి భోంచేద్దాం. ఈ భోజనం ఆ భోజనం కూడా. ఓ శ్వేత, 1 minute. డార్లింగ్, తొందరగా ఫ్రెష్ అయి ఈ సిల్క్ నైటీ వేసుకుని రొమాంటిక్గా రెడీ అయితే చేద్దాం. భోజనం. వీణ్ణి వదలకూడదు, ఎలాగైనా చంపేయాలి. ఈసారి మిస్ కాకూడదు. టెన్షన్లో పెళ్లి సరిగా చూసుండ్రని తీరిగ్గా చూసుకోమని ఫోటోలు పంపించుంటారు. చంపేయండి, నరికేయండి అని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారండి ఫోటోల్ని. మీరు పైకోటి చెబుతారు, లోపల ఇంకోటి అనుకుంటారు. చూడండి చూడండి, అదేగా మిగిలింది. నిన్న పెళ్లి జరిగింది, ఈ రోజు మనకు ఫోటోలు పంపించింది. దీనికి మనం అంటే చాలా ఎటకారం అయిపోయింది అక్క. దీని ఫేస్ కి ఫోటోలు ఒకటి. ఏయ్, ఆగరా! ఎంత ప్రేమ లేకపోతే ఇంత తొందరగా మనకు ఫోటోలు పంపిస్తుంది? ఆహా, ఏం ముచ్చట పడుతున్నారండి. ఓ పని చేయకూడదు, ఈ ఫోటోలన్నింటినీ ఫ్రేమ్ కట్టించి మన గోడలకు తగిలిచ్చేద్దాం. మన అపజయాన్ని గుర్తుగా ప్రతిరోజు చూసుకుని మురిసిపోవచ్చు. యాక్షన్ ఎపిసోడ్ వద్దండి వద్దండి అంటే అప్పుడు యాక్షన్ చేశారు, ఇప్పుడు ఏమైనా చేయండి అంటే కామ్గా ఈ ఫోటోలను కళాఖండాలను చూసినట్టు చూసుకుని మురిసిపోతున్నారు. అబ్బో, చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోతున్నట్లేదు. కరెక్ట్గా నా మనసులో మాట చెప్పావు నారాయణ. నాకు అంత అదృష్టం కలిగిందా అండి? నువ్వు చెప్పినట్టుగా ఈ ఫోటోని పెద్ద చేయించి ఇంట్లో ఎక్కడున్నా కనిపించేలా తగిలించు. అనుకున్నానండి ఫైనల్ గా ఇదే జరుగుద్దని. ఏంటక్క నువ్వు ఆ ఫోటో మన ఇంట్లో తగిలించడం ఏంటి? నారాయణకిచ్చిన ఫోటో బాగా చూడు. ఇద్దరి మొహాల్లో విజయ గర్వం. ఈ యశోధరని కాదని పెళ్లి చేసుకోగలిగావన్నా విజయ గర్వం. ఆ ఫోటో క్షణక్షణం కళ్ళకు కనిపిస్తూ ఉంటే ఓటమి ముల్లులా గుచ్చుకుంటూ ఉండాలి. అంతగా గుర్తు చేసుకోవడానికి అదేమన్నా ఇంటర్నేషనల్ మ్యాచ్ లో గెలిచిన ట్రోఫీనా? గెలవాలి అంటే ఓటమి గుర్తు రావాలి, అప్పుడే కసి పెరుగుతుంది. ఇంట్లో తిరుగుతున్నప్పుడల్లా ఆ ఫోటోలోని దాని నవ్వు మనల్ని ఎగతాళి చేస్తూ కనిపిస్తూ ఉండాలి. అప్పుడైనా మీ మొద్దు శరీరాలకి చలనం కలిగి ఏ మూలన్నా రోషం మిగిలుంటే అది బయటకొస్తుంది. ఓహో, ఫైనల్ గా ఇట్టొచ్చారన్నమాట. మరి మర్చిపోతాననుకున్నావా? దాని అంతు చూసే వరకు ఈ యశోధర నిద్రపోదు. విజయ గర్వంతో పైకి లేచిన దాని తల నేల చూడాలి, చూసేలా చెయ్యాలి అన్న ఆలోచన రావాలి అంటే ఆ ఫోటో ఇంట్లో కనిపిస్తూనే ఉండాలి.
ఈ పాటికి ఫోటోలు చూసే ఉంటుంది. పాపం చచ్చిన పాము ఇంకా చచ్చిపోయి ఉంటుంది. పాపం అని జాలిపడితే ఎలా? గాయం మానిపోతే గతం మర్చిపోతుంది. మర్చిపోతే ఎలా? గుర్తు చేస్తూనే ఉండాలి. సరదాగా ఫోన్ చేద్దాం. అరే యశోదరా. హలో. ఏంటి పూజ, ఎలా ఉన్నావు? ఫోటోలో బానే ఉన్నావు అనుకో. ఆ గర్వం నిజంగా ముచ్చటేసింది. ఈ ఫోటోలు పంపించి నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. థ్యాంక్ యూ పూజ. అర్థం కాలేదా? ఈ ఫోటోల్లో మిమ్మల్ని చూసినప్పుడల్లా నా ఓటమి నాకు గుర్తుకొస్తూనే ఉంటుంది. మీ నవ్వు నన్ను చూసి వెక్కిరిస్తూ ఉంటే ఆ నవ్వుని నామరూపాలు లేకుండా చెయ్యాలన్న కసి వస్తుంది. ఇంకా ఏదో చేయగలనని కలలు కంటూనే ఉన్నావా? ఏదో చెయ్యను పూజ. ఏం చేస్తే నీ మొహంలో నవ్వు మాయమవుతుందో అదే చేస్తాను. ఏం చేయగలవు? నేనేం చేయగలను పూజ? నేనేమీ చేయలేనని నువ్వు పెళ్లి చేసుకొని మరీ చూపించావుగా. అర్థమైందిగా. ఇంకా ఎందుకు ఏదో చేయాలన్న తపనా? అదేంటి పూజ, నువ్వు చేయగలిగింది నువ్వు చేసినప్పుడు నేను చేయగలిగింది నేను చెయ్యాలిగా. పెళ్లి ఫోటోలు దిగావు, బావున్నాయి. త్వరలోనే వేరే ఫోటోలు నీకు నువ్వే చూసుకునే అవకాశం కల్పిస్తాను. ఏంటో అవి? మొహాన బొట్టు లేకుండా పాలిపోయిన మొహంతో తెల్ల చీరతో యశోధరతో ఎందుకు పెట్టుకున్నానా అన్న బాధతో క్లుప్తంగా చెప్పాలంటే ముండమోపిగా నిన్ను నువ్వే చూసుకుందువు గాని. పర్వాలేదు, ఓటమితో ఏమైపోతావో అని భయపడ్డాను. ఇంకా నీ బుర్ర నన్ను ఏదో చెయ్యాలని ఆలోచిస్తూనే ఉందన్నమాట. ఏయ్! ఇది యశోధర. ఏనుగు చచ్చినా బతికినా ఒకే విలువ. ఈ యశోధర చచ్చినా బ్రతికినా శత్రు నాశనం గురించి ఆలోచిస్తుంది. ఆల్ ది బెస్ట్. ఏం చెయ్యలేను అన్న ధైర్యం కదో చూద్దుగాని ఈ యశోధర ఏంటనేది. ఎదురు చూస్తూ ఉంటాను. ఎవరు పూజ? యశోధర ఏదో చేస్తుందంట. ఆ అవకాశం నేను తనకివ్వాలిగా. మన పెళ్లి కోసమే ఆగాను. ఇంకా చూస్తూ ఊరుకుంటే ఆ యశోధరలా రెచ్చిపోతూనే ఉంటుంది. తనంతు చూస్తాను. ఎందుకు కార్తీక్ శుభం జరిగిన ఇంట్లో అశుభం గురించి మాట్లాడతావు? ఎంతో కష్టపడి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తాలూకు ఆనందాన్ని ఎంజాయ్ చేయకుండా వాళ్ళ గురించి ఎందుకు? అలా అని వదిలేస్తే ఊరుకుంటుందా? ఇలా ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. ఏం చేయలేనప్పుడే మాట్లాడతారు. ప్రస్తుతం యశోధర ఆ స్థితిలోనే ఉంది. 4 రోజులు ఆగు, తర్వాత కావాలంటే యశోధర గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి మన మూడ్ పాడు చేసుకోవడం ఎందుకు? వదిలే కార్తీక్, వదిలేయమన్నానా? పద, నీకు మంచి కాఫీ ఇస్తాను. ఈ యశోధర మీద గెలుపు దానికి రెక్కలు తెచ్చిందిరా. విన్నారుగా ఎలా మిడిచిపడుతోందో. ఏమీ చెయ్యలేనన్న దాని ధైర్యం ఎగతాళి చేస్తున్నట్టుంది. నిన్న పెళ్లి, ఈ రోజు దాని పెళ్లి ఫోటోలు మన చేతిలో ఉన్నాయి. నిన్న ఏదన్నా చెయ్యరా అంటే రాత్రిగా చెప్పావు, ఉదయాన్నేగా తిన్నాను అంటావు. గెలుపు రుచి చూశాక అది వాళ్ళని నిలబడినివ్వదు. ఇంకా ఏదో చెయ్యాలని తొందర పెడుతూనే ఉంటుంది. తొందరగా ఓటమి రుచి చూపించకపోతే అదలా రెచ్చిపోతూనే ఉంటుంది. ఆ కార్తీక్ గాన్ని రెచ్చగొడుతూనే ఉంటుంది. గెలుపు ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటుంది. ఓటమి వచ్చే వరకు వాళ్ళ పరుగు ఆపాలి. లేదంటే మరోసారి మనం దెబ్బ తినడం ఖాయం. ఆహా, ఇంతకాలం మీ దగ్గరున్నాం గాని మీ లక్షణం ఒక్కడు కూడా మాకు అబ్బలేదండి. ఇప్పుడు చూడండి, ఆ పూజ ఇంకో యశోదరై కూర్చుంది. ఈ నారాయణ గారు ఒకటే బ్యాలెన్స్ వెళ్ళరాదు, మాకు దరిద్రం వదిలిపోద్ది. ఇలా మీలో మీరు కొట్టుకు చస్తూ ఉంటే నా లక్షణాలు ఎప్పుడు వస్తాయిరా? త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. ఆ కార్తీక్ గాడి చావు వార్త నేను వినాలి.
లేదంటే మన చావు వార్త ఈ లోకం వింటుంది. వాడికి అంత అవకాశం లేదులే. మనం ఇవ్వక్కర్లేదండి, ఆడే తీసేసుకుంటాడు. రేయ్, తీసుకోవడానికి కూడా మిగిలి ఉండాలి కదా. మాటలొద్దు, చేతల్లో చూపించు. చూస్తావుగా. అదేదో త్వరగా చేసి చూపిస్తే సంతోషిస్తాను. ఏమండి, ఆదిగారి ఆవేశం చూస్తుంటే అన్నంత పని చేసేట్టున్నారు. రేయ్, వాడు సరే, నువ్వేం చేస్తున్నావు? తమరకు తోడుగా ఉండాలి కదండి. నోరు మూసుకొని వెళ్ళి పంచుడు. తామరు చెప్తే చేసేవాళ్ళమే గాని బయటికి వెళ్ళి చేసేదే ఉందండి, బిల్డప్ లేయడం తప్ప. వెళ్తున్నానండి. డిసైడ్ అయిపోయావా? వెరీ గుడ్. నేనేం ఆలస్యం చేయలేదుగా? నేనే ఆలస్యం చేసినట్టున్నాను. నో, నీ ఆలస్యం నాకు మత్తెక్కించింది, నా బాడీకి కిక్కెక్కించింది. ఆలోచించాను. నిన్ను కాదనడానికి నాకే కారణం కనిపించలేదు. నలుగురికి తెలియకుండా జరిగిపోయే చిన్న విషయానికి నేనే అనవసరంగా టైం వేస్ట్ చేశాననిపించింది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఎంతైనా ఆడదాన్ని కదా, సహజంగా భయం ఉంటుంది. ఆ భయంతోనే నేను ఇబ్బంది పెట్టాను. నువ్వేం ఫీల్ అవ్వలేదుగా? ఫీల్ అవటానికే ఉంది. నీ అందం అందకపోతే ఫీల్ అయ్యేవాణ్ణి. నువ్వే పూల పాన్పు మీద కోరి వడ్డిస్తుంటే అంతకన్నా ఇంకేం కావాలి? కమా. సిగ్గా? వన్ మినిట్.